హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను టొమాటో సూప్ చేయటం చూపిస్తాను. ఏంటి ఇంత 130 రూపాయలు రేట్లు అప్పుడు టొమాటో సూప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? టొమాటో గుజ్జు ఉందండి డీప్ ఫ్రిడ్జ్లో. సో దాంతో ఈరోజు పెడదాం అనుకున్నాను. అది వర్షంగా ఉంది కదా, వేడివేడిగా సూప్ ఏదన్నా ఉంటే బాగుంటుందని స్టార్ట్ చేశాను. ఫస్ట్ వెన్న, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వెన్న తీసుకుని వేడి చేసుకుని దానిలో 2 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రేకులు, కొద్దిగా ఉల్లిపాయ చీరికలు, 2-3 చీరికలు ఉల్లిపాయలు. అంతకంటే ఎక్కువైతే బాగోదు, ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది టొమాటోస్ని. సో ఒకసారి వెన్నలో వేగనిచ్చి చిన్న కొత్తిమీర ఒక్క రొబ్బ వేస్తే చాలు. చెప్పాను కదా, ఎక్కువ ఏది వేయకండి. 1 నిమిషం వేగనివ్వండి. అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన టమాటో గుజ్జు వేసాను. గుజ్జు కాకుండా ఫ్రెష్ టమాటాలు వేసుకునే వాళ్ళున్నా కట్ చేసి వేసుకోండి. ఒక పావు కిలో, అరకిలో టమాటాలు అయితే ఈ కాన్సిస్టెన్సీ వస్తుందేమో అనుకుంటున్నాను. నేను కొలత చెప్పలేను. ఇది గ్రైండ్ చేసుకున్న టొమాటో గుజ్జు ఇంత అయిందనమాట. సో ఆ టమాటో గుజ్జు వేసి ఉడుకుతాం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనేస్తే టొమాటో పచ్చి వాసన పోతుంది. పోయి వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోతుంది. ఏదైనా సరే మూత పెడితే త్వరగా అవుతుంది. అయిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చాను. చల్లారిన తర్వాత ఆ జ్యూస్ని మిక్సీ జార్లో వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఇలా వడకట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక కప్పు కానీ 2 కప్పులు కానీ నీళ్ళు పోసి తొలిపి ఆ నీళ్ళు పోసుకొని ఇలా జ్యూస్ కింద తీసుకోవాలి. తక్కువ వలన కొద్దిగా వెల్లుల్లిపాయ నలగలేదు, అయినా సరిపోతుంది, కొంచెం క్వాంటిటీ కదా. ఇలా బాగా స్ట్రెయినర్లో వేసుకుని వడకట్టుకోండి. గింజలు లాంటివన్నీ పైకి ఉండిపోతాయి. సో దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఉప్పు, మిరియాల పొడి, పంచదార ఆ 3 వేసుకోవాలి. ఇది హాఫ్ స్పూన్ వేసాను ఫస్ట్, కానీ సరిపోలేదు, లాస్ట్లో మళ్ళీ యాడ్ చేశాను. సో 1 ఫుల్ స్పూన్ వేసుకోండి. అంటే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ మిరియాల పొడి. ఎందుకంటే టొమాటో కొంచెం పులుపు ఉంది, సో దానివల్ల మళ్ళీ పట్టినవి. పులుపు లేని టమాటాలు అయితే ఎక్కువ పట్టదు. ఇది దేశవాళీ టొమాటో కదా, పుల్లగా ఉంది. ఇది ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 10 నిమిషాలు సూప్ ఉడికిన తర్వాత అప్పుడు కార్న్ఫ్లోర్ కొద్దిగా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇది మరిగేలోపు వేరే పొయ్యి మీద పెనం పెట్టుకుని, ఇది ఎంతకంటే చిక్కగా అయితే బాగోదు. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ అవి చూశాను, సరిపోలేదని మళ్ళీ వేసాను.
వేరే స్టవ్ మీద పెనం పెట్టుకుని వెన్న వేసి 1 టేబుల్ స్పూను స్లో ఫ్లేమ్ మీద ఒక బ్రెడ్ కాల్చుకున్నాను. ఏదైనా మీకు క్రిస్పీగా రావాలంటే దోశలైనా కానీ, బ్రెడ్ అయినా కానీ, చపాతీ అయినా కానీ క్రిస్పీ కావాలంటే స్లో ఫ్లేమే పెట్టాలి. సాఫ్ట్గా కావాలంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి. సో ఇది బాగా రోస్ట్ చేసుకున్నాను. చేసుకుని అదే పెనం మీద నైఫ్తో కట్ చేసుకున్నాను. ఆ చివర్లో అవి కూడా తీయలేదండి. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఇప్పుడు సూప్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుని క్రిస్పీగా ఉన్న బ్రెడ్ పీసెస్ వేసి సర్వ్ చేసుకోవాలి. అదండి మరి ఈరోజు నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.